హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం గోంగూర ప్రాన్స్ ఫ్రై మరియు ప్రాన్స్ పులావ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న గోంగూర, అలాగే ప్రాన్స్. ఆ తర్వాత ఈ గిన్నెలో కారం, పసుపు, గరం మసాలా తీసుకున్నానండి. అల్లం చిన్నులపాయ పేస్టు, తరువాత ధనియాలు, జీలకర్ర మరియు మిరియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నానండి. కొన్ని చిన్నుల్లిపాయలు ఒలిసి పెట్టుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కరివేపాకు, సాల్ట్, ఇది పెరుగండి. ఇవన్నీ కావలసిన పదార్థాలు. నేను పెరుగు టేస్ట్ బాగాలేదని ఇందులో వాడలేదు. మీ దగ్గర మంచిది ఉంటే అది వాడుకోండి. ఇప్పుడు బాండీ తీసుకొని అందులో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. మనం ఇందాక ఒలిసి పెట్టుకున్నాం కదండి చిన్నుల్లిపాయలు, వాటిని ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యిందాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేయండి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు, ఇవన్నిటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి మగ్గించుకోవాలి. నేను 3/4 కేజీ ప్రాన్స్కి ఇంత గోంగూర తీసుకున్నానండి. దీని మీద మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీస్తూ గోంగూర ఉడికిందాక ఫ్రై చేసుకోవాలి. నేను దీనిలో చిన్నుల్లిపాయలు ఎక్కువ వేసానండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. వీటిని మనం చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కావాలనుకుంటే ఒక టమాటా ముక్కలు చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి ఫ్రై చేయాలి. ప్రాన్స్ కడిగేటప్పుడు కూడా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కడిగితే ప్రాన్స్ స్మెల్ లేకుండా ఉంటుందండి. అలాగే దానికి ఉన్న బ్లాక్ వెయిన్ని తీసేయాలి. ఈ ప్రాన్స్ని ఇలా ఫ్రై చేయటం వల్ల ఈ స్మెల్ అనేది ఉండదు. వీటిని మనం ఇప్పుడు బాండీలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీని తీసుకొని అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి హీట్ చేయాలి. నెయ్యి వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. హీట్ అయిన నూనెలో జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లో చేయొచ్చు. లో హీట్లో చేస్తే నీరుగా అవుతుంది. అందుకని హై ఫ్లేమ్లోనే చేస్తే బెటర్. ఇప్పుడు ఇందులో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేయాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగకపోతే పచ్చివాసన వస్తుందండి. తర్వాత వేయించి పెట్టుకున్న ప్రాన్స్ను కూడా ఇందులో వేసుకోవాలి. 3/4 కేజీ ఇందులో వేసి 1/4 కేజీ పావు కోసం తీసి ఉంచాను. ఇందులో కారం, పసుపు, గరం మసాలా వేసి దాన్ని కూడా ఫ్రై చేయాలి. ఈ మసాలాలు మాడకుండా కొంచెం నీళ్లు పోసి ఫ్రై చేయాలి. అప్పుడు ఫ్రై మాడకుండా ఉంటుంది. తర్వాత మనం ఇందులో జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి వేసాము. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర గ్రేవీని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ప్రాన్స్ ఈ పుల్లని గోంగూర మిశ్రమంలో ఉడికి ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. జార్లో ఉన్న మొత్తాన్ని కంప్లీట్గా వేసుకొని ఇంకా లాస్ట్లో
ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నచ్చిన వీడియోస్ని ప్లేలిస్ట్ తయారు చేసుకొని చూడండి. ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ని ఈ గ్రేవీలో కొంచెంసేపు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఎమ్మీ గోంగూర ప్రాన్స్ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు ప్రాన్స్ పులావ్ కోసం కొబ్బరి, పుదీనాకులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో, అల్లం చిల్లిపాయ పేస్టు, గరం మసాలా, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్, కడిగి నానబెట్టుకున్న బియ్యం, ఇంకా మిరియాల పొడి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలండి. పులావులో నెయ్యి వాడితేనే బాగుంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అల్లం చిల్లిపాయ పేస్ట్ మంచి అరోమా వచ్చిందాక వేయించాలండి. తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న పుదీనాకులు వేసుకోవాలి. అన్నీ కలిపి ఫ్రై చేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. దాన్ని కూడా లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలపాలి. ఇప్పుడు మనం ఇందులో కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఇది డెసికేటెడ్ ఫామ్లో ఉండాలండి. డ్రై కోకోనట్ ఫ్లేక్స్ ఉంటే మిక్సీ వేసుకోండి. తర్వాత పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. నీళ్ళ కొలత 1:2 అండి పాత బియ్యానికి. కొత్త బియ్యం అయితే తక్కువ నీళ్ళు పడతాయి. నేను ఇంట్లో అన్నం వండే బియ్యంతోనే చేసేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేయాలి. మసాలాలో రైసు కలిసిపోయేటట్టు కలపాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేను ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నానండి నీళ్లు. ఇప్పుడు అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు తెరిలిందాకా ఉంచి తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలండి. ఆరిన తర్వాత మూత తీద్దాం. చూసారా, పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందంటే, ఎంతో ఈజీగా, చెప్పటమే కష్టం కానీ చేసేటప్పుడు చాలా ఈజీ అండి. నేను ఆల్రెడీ పులావు వితిన్ 5 minutesలో ఎలా చేసుకోవాలి అనే వీడియో చేశాను. దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. నెక్స్ట్ సండే మీరు తప్పకుండా ఈ గోంగూర ప్రాన్స్ ఫ్రైని మరి పులావ్ని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్లో సూపర్ అండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఐరన్ పుష్కలంగా ఉన్న గోంగూరతో ఇటువంటి రెసిపీస్ చేసుకొని హెల్దీగా
టేస్టీగా తినండి. గెస్ట్లు కనుక వచ్చినప్పుడు పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. దీంతో పాటు పెరుగు చట్నీ కూడా చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి. ఇది మీరు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తయారు చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, సూపర్ ఎమ్మీ టేస్టీ లంచ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.